హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా కిచెన్. నేను మీ సుమా. ఇప్పుడు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే తెలంగాణ స్పెషల్ సకినాలు ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందుగా నేను సకినాల కోసం బియ్యం తీసుకున్నానండి. ఇవి దొడ్డువి దొడ్డువి అయి ఉండాలి, మళ్ళీ పాతవి అయి ఉండాలి. అలాంటప్పుడే మనకి సకినాలని క్రిస్పీగా ఉంటుంది. కొత్తవి అస్సలు యూజ్ చేయొద్దు. కంట్రోల్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యాన్ని తీసుకున్నాను. ఇవి ఒక 4 గంటల సేపు నీళ్ళలో నానబెట్టుకున్నాను. 4 గంటల తర్వాత ఇవి ఒక జల్లిగుల్ల ఉంటుంది చూడు, చిల్లుల గిన్నెలో ఈ విధంగా వాటర్ అంతా వంపేసుకోవాలి. ఈ విధంగా ఒక గంట సేపు అలానే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక గంట తర్వాత నేను మార్నింగ్ 5 గంటలకు నానపోసుకొని 9 గంటలకి ఇట్లా వంపేసుకున్నాను వాటర్ అనేవి. తర్వాత పిండి పట్టించుకున్నాను. 1 కిలో 2 కిలోలు అయితే మామూలుగా ఇంట్లోనే మనం మిక్సీలో వేసుకోవచ్చు, కానీ కొంచెం పెద్ద మొత్తం కాబట్టి నేను బయట పట్టించుకొని తీసుకొచ్చుకున్నాను. ఈ విధంగా ఈ పిండిలో ఇందులోకి మనం కేవలం 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అదేంటంటే నువ్వులు మెయిన్, తర్వాత వాము అంటారు కదా, ఓమా అంటారు మా సైడ్ అయితే, వాము తీసుకోవాలి. కొంచెం 2 స్పూన్ల జీలకర్ర. నేను 5 కిలోల బియ్యానికి 1 కిలో నువ్వులు తీసుకున్నాను, 2 స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను. ఈ వాము అనేది 80 గ్రాముల వరకు అవుతుందండి. నేను ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్లో కొద్దిగా ఉంచాను, 80 గ్రామ్స్ వరకు వేసాను. ఈ వాము వేయడం వల్ల మనకు సకినాలు చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. నువ్వులు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను 1 కేజీ వరకు వేసాను. ఇదంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కొలత అంటే ఏం లేదండి, అంటే పెద్దవాళ్ళు చేత్తో నేస్తారు కదా, అయితే అత్తమ్మ అయితే 5 కిలోల పిండికి తన పిడికిడితోని 4 పిడికిలు వేసింది. కరెక్ట్ అయిందండి, ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు. మీరు కొంచెం వేసుకొని అది కొంచెం కలుపుకొని కూడా చూసుకోవచ్చు సరిపోతుందా లేదా అని. అక్కడ చెప్తుంది 3 వేసాను, ఇంకొకటి వేయన్నా అని అడుగుతుంది. 4 పిడికెడు వేసింది ఉప్పు అనేది. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ నువ్వుల్లో ఇసుక ఏం లేకుండా చూసుకోవాలి. ఈ నువ్వులు ఇవన్నీ కరెక్ట్ కలిసేలాగా చూపించిన విధంగా కలుపుకోవాలి. మీరు దీంట్లో 2 కిలోలన్నర వరకు చేసుకోవాలంటే నేను వేసిన దాంట్లో హాఫ్ వేసుకోండి. నువ్వులు మీ ఇష్టం అండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ నువ్వులు వాము జీలకర్ర ఉంది కదా, ఇందులో ఇసుక లేకుండా మనం వాటర్లో వేసుకొని గాలించుకోవాలి. అంటే మా సైడ్ అలానే అంటారు, ఇసుక లేకుండా చూసుకోవాలి. ఇది మామూలుగా ఇట్లా ఒక క్లాత్ పైన వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకేసారి కలిపి పెట్టవచ్చు, కొంతమంది అలానే పెడతారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నాకు కూడా తెలియదు, అత్తమ్మ వాళ్ళు చెప్పారు, అట్లా పిండి నాని ఉంటే మనకి సకినాలు అనేవి త్వరగా గోలవంట ఆ నూనెలో. అందుకే కొంచెం కొంచెం పిండి ఈ విధంగా కలుపుకొని వెంటనే పోసుకున్నాం సకినాలు అనేటివి. ఈ విధంగా కొంచెం పిండి కలుపుకున్నాను, మొత్తం ఒకసారి కలపలేము. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలి. వేసుకొని నేను చూపించిన విధంగా చేయడమే అండి, అంతే. అంతే అండి, అన్ని ఈ విధంగా చేసుకోవడమే.
ఒకవేళ మనకు సైజ్ అన్నీ ఒకేలాగా రావాలనుకుంటే కొన్ని మ్యారేజెస్లో కానీ సారెలాగా పెడతారు కదా, అప్పుడు అన్నీ ఒకేలాగా రావాలంటే ఈ విధంగా మధ్యలో ఒక ప్లేట్ కానీ ఒక క్యాప్ కానీ పెట్టేసుకొని సకినాలు పోసుకుంటే అన్నీ ఒకేలాగా వస్తాయండి. అంతే అండి, నేను అన్నీ ఈ విధంగానే పోసేసుకున్నాను. ఇవి మంచిగా ఆరిన తర్వాత మనకి రైస్ కుక్కర్లో ప్లేట్ ఉంటుంది కదా, ఏదైనా ప్లేన్ ఉన్న ప్లేట్తో మెల్లిగా తీసుకోవడమే, అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా నేను ఫస్ట్ వీడియో తీయడం మర్చిపోయాను, చివర్లో తీసాను, అందుకే ఆయిల్ అంతా ఇలా అయిపోయింది. చివరగా చూపిస్తున్నాను మీకు. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి పెద్ద గిన్నె పెట్టేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకోవడం అండి. నేను స్టార్టింగ్లో తీయడం మర్చిపోయాను, లాస్ట్లో మీకు చూపిస్తున్నాను. అంతే అండి, సకినాలు రెడీ అండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.